బావతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ పార్ట్ 6. ఇక కథలోకి వెళ్దాం. మొదటి రాత్రి అనే శుభకార్యం కోసం ముందుగా అర్జున్ గదిని గులాబీ రేకులతో మల్లె పువ్వులతో మంచం మొత్తం అలంకరించి పక్కనే ఉన్న టేబుల్ పైన పండ్లు పలహారాలు పెట్టి అగరబత్తులు వెలిగించి గది మొత్తం సువాసనతో వెదజల్లుతూ ఉంటే ముందుగా రెడీ అయి ఉన్న అర్జున్ని గదిలోకి పంపుతారు. తెల్లటి పంచె తెల్లటి షర్టు ధరించి ముఖంలో ఏం జరుగుతుందని ఆందోళనతో అర్జున్ తన గదిలోకి వెళ్తాడు. తన గదిని చూసిన అర్జున్, ఏంటి ఈ పూలు అగరబత్తులు? జీవితంలో పూజతో నా పెళ్ళి, తనే నా భార్య, తనతోనే ఈ శుభకార్యం అనుకుని ఎన్నో ఊహించుకున్నా. కానీ ఈ విధంగా ఈ ప్రేరణను భార్యగా కట్టపెట్టి వద్దు అన్న నాకీ మొదటి రాత్రి శుభకార్యం అంటూ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు కట్టినట్టు, పైగా నా గదిలోనే నన్ను పంజరంలో చిలకలా బంధించారు. ఇన్నాళ్ళు ఈ ప్రేరణను తన అక్కని చేసుకోబోతున్నానని చిన్నపిల్ల అని ఆట పట్టిస్తూ ఉండేవాడిని. ఆఖరికి మీ అక్కని ప్రేమిస్తున్నా అని పూజ కన్నా ముందు ప్రేరణకే చెప్పా. అంతతో ఆగకుండా నీ పిల్ల చేష్టలతో కోతి పనులతో నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు చస్తాడు, వాడికి బతికుండగానే చుక్కలు చూపిస్తావు అని ఎన్నో అన్నా. ఆ బలి చక్రవర్తిని నేనే అవుతానని కలలో కూడా ఊహించలేదు. వీళ్ళేమో ఈ రోజు నుండి ప్రేరణ నీ గదిలో ఉంటుంది అని చెప్పగానే చెప్తున్నారు. నేను నా గదిని నా రాజ్యంగా ఊహించుకుంటూ నా రాజ్యంలో మహారాణిగా పూజనే ఊహించుకున్నా. ఇప్పుడు అంతా తారుమారయ్యి ఆ ప్రేరణ మహారాణిగా అడుగుపెట్టబోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని అర్థం కాని ఆలోచనతో ఉంటాడు అర్జున్. ఇక ప్రేరణ చేతిలో అత్త సుమిత్ర పెట్టిన పాల గ్లాసుతో, ప్రేరణ చూడు ప్రేరణ, కాపురం మొదలు పెట్టగానే ఆడపిల్లకి తన జీవితం మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన నా కూతురికి కొత్త జీవితం మొదలవుతుందని ఈ అమ్మ ఆశ ఆరాటం అని ప్రేరణ తల్లి ప్రేరణకు చెబుతుండగా, చూడు మల్లీశ్వరి, ఈ తంతు వలన వాళ్ళ మాటలు కలిసి వారి మనసులు కలుస్తాయి. దానివల్ల వాళ్ళ మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అప్పుడు ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారు. సరేనా? ఇక పదమ్మ ప్రేరణ అంటూ అడుగు వేస్తూ ఉండగా, ఆగమ్మ ప్రేరణ, నీ బుగ్గు మీద దిష్టి చుక్క ఏది అంటూ తెచ్చి పెడతాను అని హాల్లోకి వెళ్తుంది ప్రేరణ అత్త. ప్రేరణ, అమ్మ ఏంటమ్మా నా బాధని అర్థం చేసుకోకుండా ఇదంతా చేస్తున్నారు? చూస్తూ ఉంటే దీని వలన మనసులో ఏదో తెలియని దిగులు, ఏదో కోల్పోతున్నంత బాధమ్మా. ప్రేరణ, కొత్తగా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి సహజమేనమ్మా. 4 రోజులు పోతే ఈ దిగులు బాధ అంతా సంతోషంగా మారుతుంది అని అంటుంది ప్రేరణ అమ్మ. నాకు మాత్రం ఈ బాధ జీవితాంతం ఇలానే ఉంటుందమ్మా. అవునమ్మా, అందుకు కారణం నచ్చని పెళ్ళి, ఇష్టం లేని వ్యక్తి, బావని భర్తగా నా మనసు అంగీకరించటం లేదు. తను నా భర్తనే ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను అమ్మా. తను నా భర్తని ఊహించుకుంటే ఏదో తెలియని అసహ్యం, కంపరం, అర్థం కాని బాధ నా గుండెని మెలిపెడుతుందమ్మా. నాకు తెలియకుండానే ఏడుపు వస్తుంది. ప్రేరణ, ఏంటిది చిన్నపిల్లల? ఊరుకో అమ్మా, ఈ నరకాన్ని ఒక్కపూటే భరించలేకపోతున్నా, అలాంటిది జీవితాంతం ఎలా భరించగలనమ్మా? ప్రేరణ, కారణం లేకుండా ఏదీ జరగదు. మీ ఇద్దరికీ ఆ భగవంతుడు రాసి పెట్టాడు. అందుకే మీ పెళ్ళి జరిగింది. చూడమ్మా, ఇప్పటి వరకు బావ గురించి నీ మనసులో ఉన్న అభిప్రాయాలని పక్కన పెట్టి తనని కొత్త వ్యక్తిగా చూడు. అప్పుడు నీకే ఆశ్చర్యపోయినంత కొత్త లక్షణాలు, గుణగణాలు తనలో కనిపించకపోతే చూడు. అది కాదమ్మా ప్రేరణ, కాలానికి మనసులనే కాదు అభిప్రాయాలను మార్చే శక్తి ఉంది. అర్జునుపై నీకున్న అభిప్రాయాలని తప్పని నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఇక ఈ విషయం గురించి ఆలోచించుకు, బాధపడకు, సరేనా?
అత్త వస్తుంది, ఏమీ మాట్లాడకు. చూడు ప్రేరణ, శౌర్య ఉంది కదా, వస్తువులు ఎక్కడ పెడుతుందో తనకే తెలియదు. ఈ కాటుక వెతికేసరికి ఆలస్యం అయ్యింది అని ప్రేరణ బుగ్గకి చుక్క పెట్టి పాలు గ్లాసుతో అర్జున్ గదిలోకి పంపి బయట గడియ పెడతారు. ఇలాంటి పరిస్థితిలో మనసుని చంపుకొని నేను ఎలా జీవితాన్ని పంచుకోగలను, బావతో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను అని మనసులో కుమిలిపోతూ అర్జున్ గదిలోకి అడుగు పెడుతుంది ప్రేరణ. గది అంతా పూలతో అగరవత్తుల సువాసనతో నిండి ఉంది. తల వంచి ఉన్న ప్రేరణ గదిలో ఉన్న నిశ్శబ్దంతో తల ఎత్తి చూస్తుంది. భయంతో కూడిన కంగారుతో గులాబీల మల్లెలు అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది. మంచంపై అర్జున్ అటువైపుకు తిరిగి పడుకున్నాడు. అది చూసిన ప్రేరణ మనసులో ఉన్న దిగులు, భయం కొంత పోయి, అమ్మయ్య బావ పడుకున్నాడు, లేదా తను నాలా భయంతో పడుకున్నట్టు నటిస్తున్నాడో ఏమైతేనేమి. పాల గ్లాసుని టేబుల్పై పెట్టి చుట్టూ చూస్తుంది. కబోర్డ్లో చాప కనిపిస్తుంది. అడుగుల శబ్దం వినిపించకుండా మెల్లగా వెళ్ళి ఆ చాపను తీసుకుని మంచం పక్కన పరుచుకుని మంచంపై దిండు తీసుకుని పడుకుంటుంది. చూస్తూ ఉంటే నాలాగే బావ బాధపడుతున్నాడు, నేను వస్తే నన్ను చూడలేక ముందుగానే నిద్రపోయాడు అనుకుంటుంది ప్రేరణ. అర్జున్ మంచం పైన నిద్రపోయినట్టు నటిస్తూ అంతా గమనిస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఈ ప్రేరణ పడుకుని పోయింది, లేకపోతే నాకు ఇష్టం లేకపోయినా ఈ ప్రేరణను కట్టబెట్టారు. ఈ కార్యక్రమం అంటూ నన్ను కట్టబెట్టేస్తారా? ఇప్పుడు చూడండి, నా ఐడియాతో ముందుగానే నిద్రపోయినట్టు యాక్ట్ చేశా. అలా ఒకరికొకరు అనుకుంటూ ఆ రాత్రిని ముగించేస్తారు. ఇక తెల్లారటంతో ముందుగా ప్రేరణకి మెలకువ వచ్చి లేచి అరచేతిని చూసుకుంటూ లేస్తుంది. మంచం పైకి చూస్తుంది. అర్జున్ నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు. ప్రేరణ చాపని మడిచి యథావిధిగా కబోర్డ్లో పెట్టి గది తలుపులు తెరిచి హాల్లోకి వెళ్తుంది. అమ్మ ప్రేరణ, లేచావా అంటూ ప్రేరణ అత్త, ప్రేరణ అంటూ ప్రేరణ అమ్మ చిరునవ్వుతో పలకరిస్తారు. అమ్మ ప్రేరణ, నాన్న నేను బయలుదేరుతాము అనగా, అదేంటమ్మా ఇప్పుడే కదా తెల్లవారింది, అప్పుడే వెళ్ళిపోతామంటారేంటి? అది కాదమ్మా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, పైగా నాన్నమ్మ ఏమీ చేసుకోలేదు, నీకు తెలుసు కదా అని ప్రేరణ అమ్మ నాన్న బయలుదేరుతారు. ఇక ప్రేరణ అత్త, ఇదిగో ప్రేరణ, కాఫీ బావకి ఇచ్చిరా అని ప్రేరణను పంపిస్తుంది. ప్రేరణ ఏమో రాత్రి అంతా బాగా జరిగిందని అనుకుంటుంది అత్తయ్య. బహుశా అందుకే ఈ కాఫీ ఇచ్చి పంపించిందేమో. ఇప్పుడు ఈ మనిషి లేచాడో ఏమో, ఈ కాఫీ ఎలా ఇవ్వను అని ప్రేరణ మనసులో అనుకుంటూ వెళ్తుంది. చూస్తే అర్జున్ ఇంకా లేచి ఉండడు. అది చూసి ప్రేరణ కాఫీని టేబుల్పై పెట్టి వెళ్ళిపోతుంది. కాసేపు తరువాత మెలకు వచ్చి అర్జున్ హాల్లోకి వచ్చి అమ్మ కాఫీ అంటాడు. అదేంటి, ప్రేరణకి కాఫీ ఇచ్చి పంపించాను కదా, మరి వీడు ఏంటి కాఫీ అడుగుతున్నాడు అని అనుమానం వచ్చి గదిలోకి వెళ్ళి చూస్తుంది. పళ్ళు, స్వీట్స్ ఎలా పెట్టినవి అలా ఉన్నాయి. పైగా టేబుల్ పైన పాలు, కాఫీ కనిపించాయి. ఇది సంగతనమాట. రాత్రి వీళ్ళ మధ్య ఏమీ జరగలేదు. వీళ్ళకి మామూలుగా చెబితే అర్థం కానట్టుంది. వీళ్ళ మధ్య దూరం తగ్గించటానికి ఆలోచించాలి అని అర్జున్ తల్లి సుమిత్ర అనుకుంటుంది. అమ్మ ప్రేరణ, ముందు రెడీ అయ్యిరా, నీతో చిన్న పని ఉంది. ఏంటత్తా అది అని అంటుంది ప్రేరణ. ముందు రెడీ అయ్యిరా అమ్మా, చెబుతాను అని అంటే రెడీ అయి వస్తుంది ప్రేరణ. వచ్చావా ప్రేరణ, కొత్త కోడలివి కదా, ఆచారం ప్రకారం వంటగదిలో మొదటిసారిగా నీ చేతితో పాలు పొంగించి పాయసం చేయాలి, అందుకే రెడీ అవ్వమని చెప్పాను. నేను పక్క నుండి ఏదైనా డౌట్ అయితే చెబుతాను, నువ్వు ఇక పాయసం మొదలుపెట్టు అనేసరికి మొదటిసారిగా కొత్త కోడలిగా పాయసం చేస్తుంది ప్రేరణ. ముందుగా అర్జున్ తల్లి సుమిత్ర, ఏమండి శౌర్య, అర్జున్ అందరూ ఒకసారి హాల్లోకి రండి అంటూ అందరినీ సోఫాలో కూర్చుని పెడుతుంది. ప్రేరణ మొదటిసారి కొత్త కోడలిగా పాలు పొంగించి పాయసం చేస్తుంది. అందరూ ఈ కుటుంబ సభ్యులుగా
పాయసాన్ని టేస్ట్ చెయ్యాలి అని చెబుతుంది. అవునా అమ్మా అని శౌర్య, ఇప్పుడు ఎందుకమ్మా ఇదంతా, నాకు వర్క్ ఉంది అంటాడు అర్జున్. ఉండరా అర్జున్, నీ భార్య మొదటిసారిగా తన చేతులతో పాయసం చేస్తే టేస్ట్ చేయకుండా పని ఉంది అంటావా? ముందు పాయసం టేస్ట్ చేసి వెళ్దువు కానీ అని అర్జున్ తండ్రి మందలిస్తాడు. ఇక అర్జున్ ఏం పాయసం చేస్తుందో ఏంటో ఈ ప్రేరణ, పంచదారకు బదులు ఉప్పు వేస్తుందో ఏంటో, పైగా దాన్ని టేస్ట్ చెయ్యాలంట దేవుడా అంటూ మళ్ళీ పైకి చూస్తాడు. సుమిత్ర ఎంతసేపు? అయిపోయిందండి, ఇదిగో వచ్చేస్తుంది అని వంటగది నుండి పాయసం తెస్తుంది ప్రేరణ. అమ్మా ప్రేరణ, ముందు మామయ్యకి ఇచ్చి తర్వాత అర్జున్కి ఇవ్వమ్మా అంటుంది ప్రేరణ అత్త. సరేనని ప్రేరణ వాళ్ళ మామయ్యకి ఇచ్చి తరువాత అర్జున్కిస్తే అర్జున్ దాన్ని తీసుకోవటానికి ఆలోచిస్తాడు. ఏంటన్నయ్యా, మొదటిసారిగా వదిన పాయసం చేసి ఇస్తే తీసుకోవడానికి డౌట్ పడుతున్నావు? బాగుంటుందిలే, తిను. అవునరా, ఆలోచించకుండా తిను అంటుంది అర్జున్ తల్లి సుమిత్ర. దాంతో అర్జున్ ఆ పాయసాన్ని తీసుకుంటాడు. అమ్మా ప్రేరణ, అచ్చం మీ అత్త చేసినట్టే చేశావు. అవును మామయ్య, పక్కన అత్త చెబుతూ ఉంటే నేను చేశాను. నిజంగా చెప్పాలంటే నాకు పాయసం చేయడం రాదు అంటుంది ప్రేరణ. అయినా బాగానే చేశావమ్మా అంటాడు అర్జున్ తండ్రి. అరే అర్జున్, ప్రేరణ చేసిన పాయసం ఎలా ఉంది? మా అమ్మ చెప్పింది కదా, అందుకే ఈ పాయసం చాలా బాగుంది అని ప్రేరణని దృష్టిలో పెట్టుకుని వెటకారంగా మాట్లాడతాడు. అయినా మీ అమ్మ ఎంత చెప్పినా సరే ఇంత రుచిగా పర్ఫెక్ట్గా చేసింది మా కోడలు. నిజంగా చెప్పాలంటే మా కోడలు తెలివైనది, చేతివాటం ఉన్న మనిషి అని అర్జున్ మాటలని బిడిసి కొడుతూ అర్జున్ తండ్రి ప్రేరణని పొగుడుతాడు. ఈలోగా వదిన చాలా బాగా చేశావు, నేనైతే నీకు 110 ఇస్తా ఈ పాయసం చేయటంలో అని అంటుంది శౌర్య. ప్రేరణకైతే మామయ్య శౌర్య మాటలకి ఆనందపడ్డా అర్జున్ మాటలకి లోపల కోపం వస్తుంది. అలా ప్రేరణ జీవితంలో ముందు ఏం జరగబోతుందో అన్నది ముందు వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.